ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబం ఎంతలాగా మానసిక వేదనకి గురవుతుందో వాళ్ళు చెప్తున్న మాటలు వింటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 19 ఏళ్ల వయసున్న వైష్ణవి ఇక అకాల మరణం చెందింది. నిజానికి ఏ మనిషి అయినా సరే 60 సంవత్సరాలు పైబడిన తర్వాత చాలా సహజ సిద్ధమైన మరణం పొందితే ఆ మరణాన్ని కాలం చేశారు. ఆయన పాపం వయసయిపోయింది. ఇలాంటివి చెప్తుంటారు. కానీ 60 సంవత్సరాల లోపు, మరీ చెప్పాలి అంటే 20 సంవత్సరాల లోపు పిల్లలు చనిపోతే నిజంగా దాన్ని అకాల మరణం అనరు. నిజానికి ఆ ఆత్మ కూడా అసలు వదిలి వెళ్ళదు అంటూ మన హిందూ సాంప్రదాయంలో కొన్ని విషయాలు చెప్తారు. అంటే కోరికలు తీరకుండానే ఆ మనిషి తనువు చాలిస్తే వాళ్ళ ఆత్మ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఆ విషయం మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. అయితే ఇక మొత్తం ఈ అమ్మాయికి వైష్ణవికి దాదాపుగా 13 మంది అన్నదమ్ములు. దీనికి తోడు తను గర్భవతి. 4 నెలల గర్భవతి చనిపోయింది అంటే ఆమె శోకం అనేది ఎంత దారుణంగా ఉంటుందో మనం చెప్పలేం. అయితే మనమందరం కూడా గట్టిగా నమ్మే విషయం ఇది. అయితే వైష్ణవి చనిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళ 13 మంది అన్నదమ్ములకి, అలాగే వాళ్ళ అమ్మానాన్నలకి, అలాగే వాళ్ళ వదిన పిల్లలకి ప్రతిరోజు వైష్ణవి ఏదో ఒక రూపంలో కనిపిస్తూనే ఉంది. అయితే ఇక ఒకానొక వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఇక వైష్ణవి ఒక నాగుపాము రూపంలో కూడా కనిపించినట్టు, శ్వేతనాగు రూపంలో కనిపించినట్టు తెలుస్తుంది. అయితే నా నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడండి అని, నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేదని, దయచేసి మీరు నన్ను చూసుకోండి అంటూ రకరకాలుగా వాళ్ళకి ఒక భ్రమలాగా కల రూపంలో వాళ్ళ పక్కనే ఉండి వైష్ణవి తిరుగుతూ ఏదో మాట్లాడుతున్న రూపంలో కనిపిస్తూ ఉండేది. అదంతా చూసిన ఊరి జనాలు వాళ్ళు కూడా మాకు కూడా వైష్ణవి కల్లోనే కనిపిస్తుంది. అయితే తనిక్కడే ఉన్నాను అని తను చెప్పకనే చెప్తోందేమో అనిపిస్తోంది. చాలా బాధగా ఉంది అంటూ వైష్ణవికి సంబంధించిన వాళ్ళందరూ గూడా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ, ఊరి జనాలు గానీ, తన ఫ్రెండ్స్ కానీ చాలా అంటే చాలా బాధను అనుభవిస్తున్నారు. వాళ్ళ అమ్మగారైతే అసలు కనీసం నీరు కూడా తాగటం లేదు. వాళ్ళ అమ్మగారికి విపరీతమైన ఆందోళన పెరిగిపోయి ముక్కుల్లో నుంచి, అలాగే ఆమెకు చెవుల్లో నుంచి కూడా రక్తం కారుతోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.